హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ మేము నిత్రాలో ఉన్నాము. నిత్రా నుంచి స్తురోవోకి అయితే వెళ్ళాలి. స్తురోవో నుంచి అక్కడ నుంచి బుదాపెస్ట్ అంటే హంగరీ కంట్రీకి అన్నమాట. సో చూడండి, ట్రైన్ వచ్చింది. వావ్, ఎంత లగ్జరీగా ఉంది చూడండి. లోపల చూడ్డానికైతే చాలా అంటే చాలా నచ్చింది. నాకైతే అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఎందుకంటే 90 రూపీస్ టికెట్తోనే ఇంత లగ్జరీ సీట్స్ వస్తుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. ఇలా కల్లో కూడా ఊహించుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఇది వచ్చేసి మన ప్లాట్ఫామ్ అంటే బయట నుంచి లోపల సీట్స్ ఇస్తున్నాయి అన్నమాట. అంటే సపరేట్ డోర్స్ లాగా. చూడండి, మనం వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అంటే ఇది మేము దిగాల్సిన రైల్వే స్టేషన్స్ కాదు, వేరే రైల్వే స్టేషన్స్. చూడండి, ట్రైన్స్ అన్నీ ఆగి ఉన్నాయి. చూడ్డానికైతే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్నేషనల్లో అసలు వేరే లెవెల్గా ఉంది. అండ్ ట్రైన్స్ సిమిలర్గా మనలాగానే ఉన్నాయి, మన ఇండియన్ ట్రైన్స్ లాగానే. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే అన్ని మెట్రో ట్రైన్స్ లాగా అన్నమాట. కొంచెం స్పీడ్గా పోతుంది అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి స్టాపింగ్ అన్నమాట. ఆగింది ట్రైన్, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చూడండి, అటు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసి This is the last stop of బొగ్గు ట్రైన్. అంటే బొగ్గు మోసుకుపోతుంది. సేమ్ మన సైడ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. ఇది చూడడానికి చాలా పెద్ద రైల్వే స్టేషన్ లాగా ఉంది. చూడండి, అక్కడ ఒక ఇంజన్ డబ్బా కనిపించింది కదా, అది ఎలా ఉందో. సో ఇక్కడ ఇంజన్ ఏంటిదంటే వెరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉందన్నమాట. చూడడానికి ఒక టాయ్ లాగా ఉంటుంది. ఇక్కడ ట్రైన్స్ చూడడానికి చాలా టాయ్ లాగా ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. వర్షం వస్తుంది. ఈ వర్షంలో ఇంకా ఈ ట్రైన్ జర్నీ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి అన్ని పువ్వులు, ఫ్లవరింగ్స్ అవన్నీ ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, ఈ ఇల్లులు అనేది ఇక్కడ ఇల్లులు వాళ్ళు అందరూ వచ్చేసి మౌంటైన్స్ మీద కట్టుకొని ఉన్నారు. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సిటీలో ఏమైనా రివర్స్ ఉందా, ఫ్లడ్స్ వచ్చి ఏమైనా కొట్టుకోపోతుందా అంటే అలాంటిది ఏం లేదు. కానీ మేబీ వాళ్ళు ల్యాండ్ సేవ్ చేసి ఫార్మింగ్ చేస్తారేమో. ఎందుకంటే స్లోవాకియా కంట్రీ వచ్చేసి మొత్తం అగ్రికల్చరే అండి. చూడండి, ఈ పక్కన కనిపిస్తున్న పొలాలు ఎంత బాగా అంటే ఎంత బాగా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు అసలు నేను ఒక ఇంటర్నేషనల్ అంటే స్లోవాకియా కంట్రీలో ఉన్నా అనే ఫీలింగ్ కూడా లేదు, ఇండియాలోనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మనం కూడా ఇండియాలో ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటివే చూస్తాము. సేమ్ ఇప్పుడు ఎట్లయితే చూస్తున్నామో ఇలాంటిదే చూస్తాము. కాబట్టి నాకు ఇంటర్నేషనల్లో ఉన్నా అనే ఒక ఫీల్ అయితే లేదు. కాకపోతే ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ. వీళ్ళు ఎక్కువ ఇటు సైడ్ వచ్చేసి రైస్ అండ్ మేజ్, వీట్ ఎక్కువ ఇవి పండిస్తారు. అండ్ నాకు మన చెనక్కాయలు లాంటి పంట కూడా కనిపించింది. కాకపోతే ట్రైన్లో నుంచి వెళ్తున్నా కాబట్టి నాకు అంత కన్ఫామ్గా తెలియదు. ఎందుకంటే మనం చూసి చెప్పేయగలుగుతాం, కనీసం గెస్ట్ కూడా చేయగలుగుతాం. చాలా అంటే చాలా కనిపించింది. ఇగో చూడండి, అక్కడ మౌంటైన్ ఉంది కదా, ఆ మౌంటైన్ పైన అయితే ఒక స్మాల్ విలేజెస్ అన్నమాట. ఆ విలేజెస్ని చూడంగానే నాకు ఒక డౌట్ వచ్చింది. వీళ్ళు ఫుడ్స్ షాప్స్ అవన్నీ వెళ్ళాలంటే వాళ్ళు సిటీకే వెళ్ళాలి. సో ఇంకొక స్టేషన్ అయితే వచ్చేసింది. చూడండి, వర్షం అయితే వస్తుంది, బయట చినుకులు వస్తున్నాయి. కానీ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇక్కడ ఎండ కూడా అంత కొట్టట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఆ ఇంజన్ చూడడానికి ఎంత కనిపిస్తుందో, మంచిగా ఉంది కదా. వావ్, రైల్వే ట్రాక్స్. ఇది వచ్చేసి మనం ఆ ట్రైన్ ఉంది కదా, అది కన్స్ట్రక్షన్ చేసే ట్రైన్ అన్నమాట. ఏమైనా కన్స్ట్రక్షన్స్ కోసం పెద్ద పెద్ద బరువులు అవి ఎత్తాలనుకుంటే దాన్ని యూజ్ చేసి చేస్తారు. సో మొత్తానికి మనం దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది. సో నేను లాస్ట్ ఇంజన్లో ఉండి ఈ వీడియో అయితే నేను తీశాను, టీసీని పర్మిషన్ అడిగి. ఎందుకంటే మ్యాక్సిమం టీసీ వాళ్ళు ఒప్పుకోరు. సో తీసాను అన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.